రోడ్డు కూడా శరవేగంతో పనులు చేయిస్తున్నాం. రేపు 2 మాసాల్లో మొదటి షిప్పు మూలపేటకు వచ్చే విధంగా ప్రణాళిక వేసుకొని పనిచేస్తున్నాం. మూలపేట పోర్టు వస్తే దానికి అనుబంధంగా పరిశ్రమలు వస్తాయి. ఇప్పటికే పోటీలుగా వస్తున్నారు. మేము 1,00,000 కోట్లు పెట్టి పెట్టుబడి పెడతాం, మేము 90,000 కోట్లు పెట్టి పెట్టుబడి పెడతాం, ప్రభుత్వం సహకరించండి అని చాలా కంపెనీలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏది మంచి కంపెనీ, ఏ కంపెనీ ఎక్కువ ఉద్యోగాలు యువతకిస్తారో ఆలోచన చేసి ఇక్కడ పరిశ్రమలు కూడా అభివృద్ధి చేయడానికి నిర్ణయం చేశాం. ఈ రోజు మనకి రోడ్డు దోల నుంచి పోలాకి, నౌపడ, వెంకటాపురం వరకు ఒక రోడ్డు ఉంది. ఇది బ్రిటిష్ వాళ్ళ హైవే. ఈ రోడ్డు చూస్తే అగమ్య గోచరంగా ఉంది. ఆ రోజు నేను మంత్రిగా ఇక్కడ నుంచి నౌపడ వరకేసిన రోడ్డు తప్ప ఇటు చూసినా, నౌపడ నుంచి మళ్ళీ వెంకటాపురంకు చూసినా ఒక ఆటో వస్తే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. ఈ రోడ్డు అభివృద్ధి చేయాలంటే 100 కోట్లు అవసరం. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వెంటనే రామ్మోహన్ నాయుడికి రంగంలో నుంచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నరసన్నపేట నుంచి మళ్ళీ మన ఊరి మీదుగా వెంకటాపురం వరకు 100 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు కూడా మంజూరు చేశాం. ఈ రోడ్డు 2-3 రోజుల్లో టెండర్లు పిలుస్తారు. ఈ రోడ్డు కూడా అయితే మనకి ఎంత ఉపయోగమో ఒక్కసారి ఆలోచన చేయాలి. దీనన్నింటికంటే భిన్నగా మూలపేట నుంచి మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 8 లైన్ల రహదారి శాంక్షన్ అవుతుంది. బీచ్ రోడ్డు శాంక్షన్ అవుతుంది. బీచ్ రోడ్డు శాంక్షన్ అయితే శ్రీకాకుళం జిల్లా చరిత్రే తిరగబడిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎక్కడికక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, ఎక్కడికక్కడ పరిశ్రమలు వస్తాయి, యువతకి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 12 మాసాలు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఎన్నిసార్లు ప్రభుత్వంలో ఉన్నాను, కానీ ప్రజలు ఇంత సంతోషంగా ఎప్పుడూ లేరు. ఎవరు ఊహించలేరు ఇంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు ఇస్తారని, ఇన్ని హామీలు నెరవేరుస్తారని ఎవ్వరు కూడా ఊహించలేదు. ఊహించని విధంగా ఈ 14 మాసాల్లో సూపర్ 6 లో 90% హామీలు నెరవేర్చాం. మిగతావి కూడా నెరవేర్చడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తున్నాం. ఈ రోజు మనకు ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు చెప్పాలన్నా, ఆ పార్టీ నాయకుడి పేరు చెప్పాలన్నా నేనే సిగ్గుపడుతుంటాను. అది రాజకీయ పార్టీ కాదు. ఆ నాయకుడు రాజకీయాలకి అనర్హుడు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు సీగొట్టారు. నువ్వు ఈ రాష్ట్రానికి ఉపయోగపడవు, రాజకీయాలకు అనర్హుడు అని 11 సీట్లతో మొన్న ఎన్నికల్లో పరితం చేసిన 12 మాసాలయ్యింది. భూమి ఆకాశం చూడకంటే ఎగిరి పడుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అల్లకల్లోలాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరమైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా, అచ్చెన్నాయుడు గారైనా, XYZ ఏ నాయకుడైనా ప్రజల దగ్గర తలదించవలసినటువంటి అవసరం వస్తుంది. ఎవరైనా ప్రజలు గౌరవిస్తే నాయకులు, ప్రజలు మనకు అభిమానిస్తే నాయకులం తప్ప విర్రవీగిపోతే ఎప్పుడు కూడా నాయకులు కాలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం 14 మాసాలుగా పరిపాలన చేస్తున్నాం. ఈ 14 మాసాల పరిపాలనకి ప్రజలు మనకి గౌరవించారు, అభిమానించారని ఘంటాపదంగా నేను చెప్పదలిచాను. దానికి ఉదాహరణ ఈ రోజే కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు. స్వాతంత్రం వచ్చింది, 30 సంవత్సరాలుగా పులివెందుల్లో ఓటేసే సంస్కృతి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా మా నియోజకవర్గానికి ఏమీ చెయ్యలేదు. నువ్వు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి
రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడలేదు. దీనన్నిటికంటే మించి నీ రాజకీయాల గురించి, నీ తండ్రితో పుట్టినటువంటి నీ బాబాయినే అతి క్రూరంగా చంపావని పులివెందుల నియోజకవర్గంలో ప్రతి పౌరుడు నరనరాల్లోకి ఎక్కిపోయింది. ఇటువంటి నాయకుడు రాజకీయాల్లో ఉండకూడదు, ఇటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఉండకూడదని నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పిచ్చారో మీరందరూ కూడా చూశారు. ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో, ఎన్నికల్లో ఓడిపోతామో అప్పుడే ఈ దుర్మార్గుడికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. చూశారో లేదు, ఓటుతో పాటుగా సీటీలు వేశారు చాలా మంది. సీటీల్లో ఏం రాశారు తెలుసా? నేను 30 సంవత్సరాల తర్వాత నా ఓటు వేస్తున్నానని చెప్పి బ్యాలెట్ బాక్స్ లో సీటీలు వేశారు. కొంతమంది అయితే నీ బాబాయిని నువ్వు చంపేశావు, న్యాయం చేయమని సీటీలు వేశారు. ఇవన్నింటి ఫలితమే ఈరోజు పులివెందుల ఫలితం. నిన్నటి వరకు పులివెందులని చాలా వినవేగారు. దాన్ని ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇన్ని మాట్లాడుతున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి కుప్పంలో మున్సిపల్ ఎలక్షన్లు పెట్టారు, దౌర్జన్యం చేశారు, నామినేషన్లు విత్డ్రా చేయించారు, ఓట్లు వేయకుండా ఇబ్బంది పెట్టి కుప్పంలో మున్సిపాలిటీ గెలిచారు. గెలిచిన రోజే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. ఆ రోజు బిఎస్సి మీటింగ్ జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున బిఎస్సి మీటింగ్ కి నేను సభ్యుడిగా అటెండ్ అయ్యాను. ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూర్చొని, ఏమచ్చెన్నాయుడు కుప్పం ఫలితాలు చూసావు కదా, చిత్తుగా ఓడించాం, ఒక్కసారి మీ చంద్రబాబు నాయుడిని తీసుకురా, ఆయన ముఖం చూడాలని ఎంత ఎటకారంగా మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు నీకు తిరస్కరిస్తే ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు ఎటువంటి వ్యక్తివో ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.